రాష్ట్రంలో కీలకంగా మారిన రేషన్ మాఫియాను అరికట్టేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. పౌర సరఫరాల శాఖ పార్టీ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోనే ఉన్న నేపథ్యంలో దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో గత ఏడాది పర్యటించిన పవన్ సీజ్ ది షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నాయకుల మాటల్లో వినిపిస్తున్నాయి. అదే సమయంలో రేషన్ మాఫియాలో పెద్దల హస్తం ఉండడం, తీర ప్రాంతాల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతున్న తీరు కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇది వరకు అక్రమంగా తరలించే రైస్ ని టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ కిట్ లో ఉండే కెమికల్ బాటిల్స్ ఉంచుతున్నారు. కెమికల్ ను రేషన్ బియ్యంలో వేసినప్పుడు పోషక విలువల కోసం రేషన్ బియ్యంలో కలుపుతున్న ఫ్లోరిఫైడ్ రైస్ ఎరుపు రంగులో మారతాయి. వెంటనే అది అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అని అర్థమైపోతుంది. ఇందుకోసం 700 కిట్లు, 33 మంది అదనపు సిబ్బందిని విశాఖలో చెక్ పోస్టుల దగ్గర నియమించిన, అలాగే కాకినాడలో కూడా వీరిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీంతో ఆంధ్రతో పాటు తెలంగాణ నాయకులకు కూడా గండిపడినట్టే అని ఓవైపు నాయకులు చెబుతున్నారు. దేశంలో ఉన్న అన్ని పోర్టుల దగ్గర పెడితే బియ్యం మాఫియా అంతరిస్తుంది కూడా అంటున్నారు. కానీ ఎక్కడికక్కడ విస్తరిస్తున్న మాఫియాను కట్టడి చేయడం కేవలం టెస్టులతో అయ్యే పనేనా అనేది మరో ప్రశ్న. వాస్తవానికి ఎవరి టెస్టులు చేశారు, ఎలాంటివి చేశారనే దానికంటే పట్టుకున్న బియ్యం విషయంలో కేసులు నమోదు చేస్తున్నారా, చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కీలకం. గతంలో వైసీపీ నేత పేర్ని నాని కుటుంబంపై కూడా కేసు నమోదైంది. ఆ తర్వాత అది మాఫీ జరిగిందన్న చర్చ వచ్చింది. కాకినాడలో ఒక పెద్ద నేతకు చెందిన రైస్ మిల్లులపై దాడులు జరిగాయి. ఆ తర్వాత అది కూడా తెరమరుగైంది. ఇలా చాలా కేసులు ఉన్నాయి. వాటి సంగతి ఎక్కడికక్కడే మిగిలిపోతోంది. దీనికి రాజకీయంగా ఉన్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది.